నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మనం రోజు ఏదో ఒక సమాచారం కోసం గూగుల్లో వెతుకుతూనే ఉంటాం. గతంలో ఏదైనా టాపిక్ గురించి సెర్చ్ చేస్తే బోలెడన్ని వెబ్సైట్ లింకులు వచ్చేవి. ఏ వెబ్సైట్లోకి మనకు కావాల్సినటువంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందో అది తెలుసుకోవడానికి గంటల తరబడి టైం పట్టేది. కానీ ఇప్పుడు గూగుల్ తన 25 ఏళ్ల చరిత్రలోనే అత్యంత పెద్ద మార్పు తీసుకొచ్చింది. గూగుల్ సెర్చ్ బార్ ఓపెన్ చేయగానే మనకు పక్కనే ఏఐ మోడ్ అనే సరికొత్త ఆప్షన్ కనిపిస్తుంది. రీసెంట్గా జరిగిన గూగుల్ 2026 కాన్ఫరెన్స్లో ప్రకటించిన ఈ ఫీచర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ అప్డేట్ చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తుంది. దీనివల్ల మనకు లాభమా లేక నష్టమా, అసలు ఈ వివాదం ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ కొత్త అప్డేట్ వల్ల మనకు వచ్చే లాభాల గురించి మాట్లాడుకుందాం. గూగుల్ సెర్చ్ బార్ పక్కన ఉండే ఈ ఏఐ మోడ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే పాత పద్ధతిలో బ్లూ కలర్ లింకులు రావు. దానికి బదులుగా జెమినీ 3.5 ఫ్లాష్ ఏఐ మోడ్లో మనం నేరుగా చాట్ చేయవచ్చు. అంటే ఒక మనిషితో మాట్లాడినట్టుగా సుదీర్ఘమైనటువంటి సంభాషణ జరపవచ్చు. దీనికి ఉన్న మల్టీ మోడల్ సామర్థ్యం వల్ల మనం ఫోటోలు, వీడియోలు లేదా ఫైల్స్ అప్లోడ్ చేసి కూడా ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు మీరు ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బిల్డింగ్ ఫోటో తీసి అప్లోడ్ చేస్తే అది ఏ ప్రదేశం, దాని చరిత్ర ఏంటి అనే వివరాలన్నీ కూడా క్షణాల్లో మీ ముందు ఉంచుతుంది. అంతేకాదు ఇందులో ఫాలో అప్ ప్రశ్నలు కూడా అడగడం చాలా ఈజీ. బాడీ పోస్చర్ సరిగ్గా లేకపోతే దానికి ఎలా ఉండాలనే దాన్ని మనం క్వశ్చన్లు అడిగితే ఎక్సర్సైజ్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలని అడిగినా కూడా మీరు ఎప్పుడైతే అడుగుతారో అదొక లిస్ట్ ఇస్తుంది. ఆ వెంటనే వీటిని ఎప్పుడు ఎలా చేయాలి అని అడిగితే దానికి కూడా వివరంగా సమాధానం ఇస్తుంది. ఇక ఏజెంట్స్ అనే ఫీచర్ ద్వారా మీకు ఇష్టమైన సెలబ్రిటీల కొత్త అప్డేట్స్ కూడా మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అయితే ఈ ఏజెంట్స్ ఫీచర్స్ ప్రస్తుతానికి ఏఐ ప్రో అల్ట్రా సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులోకి ఉంది. ఇదంతా వినడానికి చాలా బాగుంది కదా. మరి ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే అక్కడికే వస్తున్నాం. ఈ ఏఐ మోడ్ వల్ల లాభాలతో పాటు కొన్ని పెద్ద సమస్యలు కూడా వచ్చి పడ్డాయి. సాంకేతిక నిపుణుల ప్రకారం గూగుల్ నేరుగా ఏఐ సమ్మరీని మనకు చూపిస్తుంది. యూజర్ల వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లింకులపై క్లిక్ చేయడం బాగా తగ్గించేశాం. ఏదైతే ప్యూ రీసెర్చ్ సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం ఏఐ సమ్మరీల వల్ల వివిధ వెబ్సైట్లు చేసేటువంటి మనం ఎప్పుడైతే క్లిక్ చేసేటువంటి రేట్లు కూడా ఆ క్లికింగ్ రేట్ కూడా సగానికి పడిపోయాయట. అయితే దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూస్ వెబ్సైట్లకు, కంటెంట్ క్రియేటర్లకు ట్రాఫిక్ భారీగా తగ్గుతుంది. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే రాత్రింబగళ్ళు కష్టపడి ఒరిజినల్ సమాచారాన్ని, వార్తలను రాసేది పబ్లిషర్లు. కానీ గూగుల్ ఆ సమాచారాన్ని అంతా గ్రహించి సింప్లిఫై చేసి నేరుగా యూజర్లకు ఒక పారాగ్రాఫ్లో ఇచ్చేస్తుంది. దీనివల్ల జనాలు ఆయా వెబ్సైట్లోకి వెళ్ళడం లేదు. ఫలితంగా ఆయా సంస్థల ప్రకటనల ఆదాయం దారుణంగా దెబ్బతింటుంది. దీనితో పాటు ఏఐ కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని లేదా పాతబడిపోయిన డేటాను కూడా నిజమని నమ్మించేలా ఇస్తుంది. అలాగే ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసిన వారికి తగిన గుర్తింపు లేదా క్రెడిట్ ఇవ్వడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఈ వివాదం పట్ల గూగుల్ ఏమంటుందంటే సాంకేతికంగా వేగంగా మారుతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న లోపాలు సహజమేనని, వీటిని టెక్నాలజీతోనే అధిగమించవచ్చని గూగుల్ భావిస్తుంది. అయితే పబ్లిషర్ల ఆందోళన తగ్గించడానికి గూగుల్ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. అదే క్యారోసెల్. ఏదైతే ఈ ఫీచర్ ద్వారా అంటే ఏదైనా సమాచారాన్ని ఇచ్చినప్పుడు దాని కిందనే ఫలానా పబ్లిషర్ పేరులో దీన్ని చదవచ్చు అంటూ ఒక సోర్స్ లింకుని ఇస్తుంది. దీనివల్ల ఆ సమాచారాన్ని ఏ వెబ్సైట్లో లేదా ఏ న్యూస్ ఛానల్ నుండి తీసుకుందో యూజర్లకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే నమ్మకమైన, నిజమైన రిపోర్టింగ్కు ప్రాధాన్యత ఇచ్చేలా గూగుల్ తన ఆల్గోరిథమ్స్ కూడా అప్డేట్ చేస్తుంది. చివరిగా ఒక మాట, ఒకవేళ మీకు ఈ ఏఐ మోడ్ నచ్చకపోతే లేదా పాత పద్ధతిలోనే వెబ్సైట్లను వెతుక్కుంటూ చదవాలనుకుంటే గూగుల్ మనకు ఇప్పటికే పాత వెబ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంచింది. కాబట్టి ఈ సరికొత్త ఏఐ మోడ్ సమాచారాన్ని త్వరగా తెలుసుకోవడానికి వాడుకుంటూనే పూర్తి నిజాల కోసం క్యారోసెల్ కనిపించే ఒక ఒరిజినల్ వెబ్సైట్ను, లింకులను కూడా పరిశీలించడం మంచిది. మరి గూగుల్ తీసుకొచ్చినటువంటి ఈ సరికొత్త ఏఐ మోడ్ అప్డేట్ మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దీనివల్ల మీకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి.